హోం కట్టబడుతుంది, సేవకులు అందులో నివసిస్తారు అనుకున్న ఆ చిన్న ఆలోచన దేవుడు ఎంత గంభీరంగా చేశాడు. అది దేవునికి మాత్రమే సాధ్యం. హల్లెలూయా. దేవుని యొక్క కృప. ఇది మొదటి మాట. నేనేమన్నాను? 3 మాటలు అన్నాను కదా. మొదటి మాట, ఇది దేవుని కార్యం. దేవుని కార్యం, దేవుని తలంపులు గొప్పవి. సేవకుల విషయంలోనే కాదు, ఇక్కడున్న మీ పట్ల, మీ కుటుంబాల పట్ల, మీ పిల్లల పట్ల మీ ఆలోచన ఎంత అయితే దేవుని ఆలోచన ఎలా ఉంటుందండి. అంతే కదా. ఇప్పుడు చూడాలంటే ఎక్కడి నుంచి చూడాలి? ఈ బిల్డింగ్ నుంచి చూడాలంటే 3 అంతస్తులు ఎక్కడి నుంచి చూడాలి? చాలా దూరం వెళ్ళి చూడాలి. చూసారా, దేవుని కార్యాలు అలాగే ఉంటాయి. రెండవ మాట మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవుడు మనకు చిన్న పని ఇస్తాడు, చిన్న పని అప్పగిస్తాడు. ఆ చిన్న పని నమ్మకంగా చేస్తే దేవుడు ఇంకా పెద్దవి మన చేతికి అప్పగిస్తాడంట. మరి సేవకులు జోషువా గారికి, అమ్మగారికి, వారి కుటుంబానికి నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుడు వారికి అప్పగించిన పనిలో నమ్మకంగా ఉన్నారు. ఆ నమ్మకాన్ని బట్టే దేవుడు వారిని ఆశీర్వదించాడు. మీరు అందరూ అనుకుంటారు ఈ వెనకాల చాలా మంది ఉన్నారు అనుకుంటారు, కానీ ఈ వెనకాల దేవుడు ఉన్నాడు అంతే. దేవుడు ఉన్నాడు అంతే, ఇంకెవ్వరూ లేరు. నా వెనకాల దేవుడు ఉన్నాడు, మీ వెనకాల కూడా దేవుడే ఉన్నాడు. ఆయన మాత్రమే మనలను ముందుకు నడిపించగలరు. సూత్రం ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన పనిలో నువ్వు నమ్మకంగా ఉండు, చిన్నవాటిలో నమ్మకంగా ఉండు. ఇంకా గొప్పవి నీ చేతికి అప్పగిస్తాడు, గొప్ప పనిని నీ చేతికి అప్పగిస్తాడు. నువ్వు ఊహించలేని స్థానానికి, స్థలాలకు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను నడిపిస్తాడు. మూడవ మాట, ఎన్ని మాటలు చెప్పాను? మొదటి మాట ఏంటి? దేవుడు చేసిన కార్యం మనుషులుగా. రెండవది నమ్మకంగా ఉండాలి. వారు నమ్మకంగా ఉన్నారు కనుక ఈరోజు ఈ ఆశీర్వాదాన్ని వారు పొందుకున్నారు. మనం కూడా నమ్మకంగా ఉండాలి. మూడవ మాట, మరి ప్రతిష్ఠించబడిన ఈ స్థలం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 5, 6, 7 అధ్యాయాల్లో 4 విషయాలు కనిపిస్తాయి. ఆ 4 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. మొదటిది, ఇది ప్రార్థనా స్థలం. ఏంటి చెప్పండి? ఇది వ్యాపార స్థలం కాదు, లావాదేవీలు చేసుకునే స్థలం కాదు, మనుష్యులు హెచ్చింపబడే స్థలం కాదు. ఇది ఏ స్థలం అంట? ప్రార్థనా స్థలము. నా మందిరము సమస్త జనులకు ఏమనుంది? ప్రార్థనా స్థలం. కనుక ఈ స్థలము ప్రార్థనా స్థలముగా నుండునుగాక. రెండవ మాట, ఈ స్థలము ప్రజలు కూడుకునే స్థలం. పెద్ద పెద్ద మందిరాలు కడతారు, ఒక పెట్ట మనిషి ఉండడు అందులో. ఎందుకయ్యి? మందిరం పెద్దదే, మనుషులు ఎంతమంది? రాబోయే దినాల్లో ఇది నిండిపోనుగాక. ఇంకొక స్క్రీన్ పెట్టి, ఆల్రెడీ పెద్ద టీవీ కొనేసారు అయ్యగారు, స్క్రీన్లో కూడా చూచుదురుగాక. హల్లెలూయా. ఇంకో మాట చెప్పాలి, ప్రక్క మందిరాల నుంచి మనకు వద్దు, నూతన ఆత్మలను దేవుడి సన్నిధికి నడిపించునుగాక. హల్లెలూయా. దేవుని మందిరం ప్రార్థనా మందిరం, ప్రార్థనా స్థలము. దేవుని మందిరం ప్రజలు కూడుకునే మందిరం, ప్రజలు కూడుకునే స్థలము. కనుక ఇక్కడ ఉన్న మీ అందరి బాధ్యత, మీరు ఒక్కరే రావడం కాదు, మీరు కుటుంబాలుగా ఇక్కడికి రావాలి. మీ స్నేహితులను, మీ ఇరుగు పొరుగు వారిని ఏం చేయాలంటే ఇక్కడికి తీసుకుని రావాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మూడవది జ్ఞాపకం చేసుకున్నాను, ఇది శక్తి కలిగిన స్థలం. ఇది ప్రార్థనా మందిరం అంటే చులకన, ప్రార్థనా మందిరం అంటే ఏదో అని అనుకుంటారు, కానీ ఒక మాట చెప్తున్నాను, ఇది శక్తి కలిగిన స్థలం. ఇది శక్తిహీనులు, బలహీనులు ఈ స్థలమునకు వస్తే వారు దేవుని ద్వారా శక్తిని, బలమును పొందుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది స్వస్థత పొందే స్థలము, సువార్త అందుకునే స్థలం, దేవుణ్ణి స్తుతించే స్థలం. ఇది కనుక జ్ఞాపకం చేసుకోండి దేవుని బిడ్డలారా, ఇది ఏ స్థలం చెప్పండి? శక్తిని పొందుకునే స్థలం. ఇంట్లో సమస్యల, బలహీనత, ఇక్కడికి వస్తే దేవుడు మనకి ఏం చేస్తాడు చెప్పండి? ఆనాడు మేడగది మీద, అది కూడా ఒక ప్రార్థనా స్థలమే, కూడుకున్నారు. ఏం చేయబడింది చెప్పండి? పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి దిగి వచ్చింది. హల్లెలూయా. కనుక శక్తి పొందుకునే స్థలం. ఒకవేళ శక్తిహీనులుగా ఉంటే ఈ స్థలమునకు రండి, ప్రార్థన చేసుకోండి, దేవుడు మిమ్మల్ని శక్తితో నింపుతాడు. 4వ మాట, అదే దినవృత్తాంతముల గ్రంథంలో మనకు కనిపిస్తుంది, ఇది ఆరాధనా స్థలం.
మౌనం ఉండడానికి కాదు ఈ స్థలం. మన రెండు చేతులు దేవుని వైపు చూపి దేవుని ఆరాధించే స్థలం ఇది. రైట్, 4 విషయాలు చెప్పాను త్వరగా. ప్రార్థనా స్థలం, ప్రార్థనా స్థలం. నాకు మళ్ళా రివర్స్లో చెప్తున్నారు మీరు. ప్రార్థనా స్థలం లేదు లేదు లేదు, ఈ 4 చెప్తేనే కానీ అమ్మ ప్యాకెట్ వెనక్కి తీసుకోండి, దయచేసి వెనక్కి తీసుకోండి. 4 చెప్పాలి, అందరూ చెప్పాలి బిగ్గరగా. దేవునికి స్తోత్రం చెప్పండి. 4 చెప్పాలి. రైట్, ఒకసారి చెప్తాను నేను, రెండోసారి మీరు అందరూ చెప్పండి. ఓకే, లైన్గా చెప్పేస్తారు, మీరు ఎవరు చెప్పండి. రైట్, ప్రార్థనా స్థలం, ప్రజలు కూడుకునే స్థలం, శక్తి కలిగిన స్థలం, ఆరాధనా స్థలం. రైట్, చెప్పండి. ఇది గట్టిగానే చెప్తారు. ఆ సెకండ్ నుంచి సౌండ్ తగ్గిపోతే చూడండి. మరలా మొదటి చెప్పండి. ప్రార్థనా స్థలం, ప్రజలు కూడుకునే స్థలం, శక్తి పొందుకునే స్థలం, ఆరాధనా స్థలం. దేవుడు అట్టి రీతిగా ఈ స్థలమును నింపును గాక. అందరూ మోకరించండి, ప్రార్థనాశ్రమంతో సెలవు తీసుకుంటాం.